తెలంగాణలో మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కోండి, తర్వాతన ఈ ఫ్లాష్ లైట్లు కొనుక్కోండి, అట్లాగే టార్చ్ లైట్లు కొనుక్కోండి, తప్పదు. అక్కడ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రాబోయే 4.5 ఏళ్ళు భరించక తప్పదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకోవడం అవసరమా? ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, వీళ్ళు మాట తప్పుతున్నారు, చేత కావట్లేదు పాలన, పవర్ కట్స్ అనేది పెరిగిపోతున్నాయి అంటూ కేటీఆర్ ఒకవైపున చురకలు వేస్తున్నారు. యాక్చువల్గా మొన్న గాలివాన పెద్ద ఎత్తున వచ్చింది, ఆ రోజు చెట్లు పడిపోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ సందర్భంగా కరెంటు కోతలు 1 గంట కాదు, గంటల కొద్దీ, పూటల కొద్దీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎతుక్కునే వాళ్ళం, ఇప్పుడు కరెంటు 1 నిమిషం పోతే వెంటనే ముఖ్యమంత్రిని దించేయాలన్నంత కసితో పోస్టులు సోషల్ మీడియాలో పడుతున్నటువంటి రోజులు. ఇట్లాంటిది ఆర్గనైజ్డ్గా ప్రాక్టికల్గా కావాలని చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి భావించి తాజాగా కరెంటు, నీరు, రైతు సమస్యల మీద పోస్టింగ్లు పెట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. పోస్టింగ్స్, స్క్రీన్ షాట్లతో సహా ప్రింట్ తీసుకుని పోలీసులకు ఇచ్చారని రేవంత్ రెడ్డి టీం ఇచ్చింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పోస్టులు వాళ్ళ ఏరియాలో కరెంటు పోయిందని పెడితే ఏం చేస్తారు, నిజమో కాదో తెలుస్తుంది కదా. కావాలని క్రియేటెడ్ పోస్టులు అయితే కనుక యాక్షన్ తీసుకునేది ఉంటుంది. బట్ అసలు భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో అబద్ధాన్ని మీద చర్యలు తీసుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ నిజమైతే ఆపితే ఏమని చెప్పాలి? ఆన్సర్ అయితే తుఫాన్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు కరెంట్ వెంటనే ఎట్టొద్దాయని 4 గంటలు ఎక్కువ పడుతుంది అని చెప్పాలి. అలా కాకుండా జైల్లో వేపిస్తామంటే పరిణామం మారుతుంది. కానీ ఇది ఫ్యాబ్రికేటెడా బీఆర్ఎస్ వాళ్ళది ఇలాంటి స్లోగను నిజమా అన్నది చూడాలి.